ఒకే కారులో ఎక్కడికి వెళ్తారు? పెళ్ళిక, ముహూర్తాలు లేవు, ఊరుక, లగేజ్ లేదా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం, ఒక్కడి ఫేస్లో నవ్వు లేదు. గొప్ప హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ కిట్టు. ఈ వీకెండ్ చాలా ప్లాన్ చేశాను అనమాట. దానిలో ఫస్ట్ వచ్చేసి రేంజ్ యూఎస్ఏ. ఇక్కడ మనకు నచ్చిన గన్ రెంట్ చేసి ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనకి పబ్జీ ఆడి ఆడి గన్స్ మీద ఒక అబ్సెషన్ వచ్చింది కదా, సో అది తీర్చుకుందామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మీకు ఒక లైసెన్స్ కావాలి. అసలే అక్కడ ఇస్తారేమో అనుకుని వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ లైసెన్స్ మీకు ఇవ్వాలంటే ఏదో యూ షుడ్ బి ఏ సిటిజన్ ఆర్ ఎవరైనా సిటిజన్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే అలా ఎవరైనా సైన్ చేస్తే మనకు లైసెన్స్ వస్తుందని చెప్పారు. సో అలా సైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా అక్కడి నుంచి దాని పక్కనే ఉన్న K1 రేసింగ్ వచ్చేసాం అనమాట. సో ఇక్కడ వైప్ అయితే రీసెంట్ గా హిట్ అయిన F1 రేసింగ్ కి మామూలుగా లేదు. రెండింటికి చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అనమాట. అవర్స్ ని బట్టి కాదు, ఒక రేస్ కి ఇన్ని రౌండ్స్ అని ఉంటుంది. సో ఆ రౌండ్స్ ని బట్టి మనం ఒక రేస్ ట్రాక్ 1 రౌండ్ తీసుకుంటే 12 ల్యాప్స్ చేయొచ్చు, 2 రౌండ్స్ తీసుకుంటే 4 ల్యాప్స్ చేయొచ్చు. సో మేము 2 రౌండ్స్ తీసుకున్నాం, 24 ల్యాప్. నేను వెబ్ క్యామ్ తీసుకున్నాను జస్ట్ ఫర్ ద యూట్యూబ్ వీడియో పర్పస్. చేయకుండా కార్లో కూర్చొని మొత్తం సీట్ బెల్ట్లు టోటల్ 4 to 5 బెల్ట్స్ ఉంటాయి. సో అన్ని వేసుకుని సెట్ రెడీ అయిన తర్వాత వాడు వచ్చి ఆన్ చేస్తాడు. ఆన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి ఇచ్చిన తర్వాత ప్రతి స్టేజ్ లోనూ F1 రేసింగ్ ఫీల్ తీసుకొస్తుంది అనమాట. ఆ లైనింగ్, ఆ నెంబర్ పేరింగ్, ఒకదాని తర్వాత ఒకరిని పేర్ చేయడం, ఒకదాని తర్వాత ఒకరిని స్టాండ్ బై చేయడం, అంటే అందరూ ఒక ఈక్వల్ లెవెల్లో ఉంటాడు అనమాట. ఫస్ట్ ల్యాప్ ఎవరైతే ఫాస్టెస్ట్ గా క్రాస్ చేస్తాడో వాడు సెకండ్ ల్యాప్ లో వచ్చేసరికి ఫస్ట్ ఉంటాడు. సో అలా అకార్డింగ్లీ ప్లేసింగ్ సెట్ చేస్తారనమాట. అన్నీ సెట్ అయిన తర్వాత వాడు వచ్చి స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వచ్చి ప్లేసెస్ అరేంజ్ చేసి అనేది స్టార్ట్ చేస్తారు. మనం ఎంత కావాలంటే అంత స్పీడ్ వెళ్ళడానికి లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ స్పీడ్ కంట్రోల్ అనేది వాడి చేతిలోనే ఉంటుంది. మనం ఎక్కడైనా గుద్దుకున్నా, ఎక్కడైనా క్రాస్ ఫంక్షన్స్కి వెళ్ళినా, అన్నెసరీ డ్యామేజెస్ చేసినా ఇమీడియట్లీ ఆ రేసింగ్ ఆపేస్తారు, మళ్ళీ అనమాట అవుట్ ఆఫ్ ది ఏరియా పంపించేస్తారు. సో జాగ్రత్తగా, స్లోగా, నీట్గా, కామ్గా చేసుకోవాలి. కొంచెం స్టార్టింగ్లో ట్రబుల్ ఇచ్చింది, బట్ తర్వాత స్మూత్గా బండి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. కానీ ఆ టర్నింగ్స్ అప్పుడు మంచి ఫీల్ వస్తుంది అనమాట. 12 seconds later. అలా మా పాటికి నేను స్మూత్గా చేసుకుంటా ఉంటే మన ఎదవలు వినరు, గుద్దుకోవద్దురా అంటే 3 days later. Oh my god! Oh shit! నాయన ఫ్లాష్ మ్యాన్! Oh my god! అన్న నమ్మలేకపోతున్నాను అన్న. ఆ స్పీడ్కి ఆ ఎయిర్ ఒక సౌండ్ వినండి, ఎంత బాగుంది. పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. అలా పాడుకుంటే నా పాటికి నేను డ్రైవింగ్ చేసుకుంటే నన్ను వచ్చి గుద్దాడు. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా చివరికి బటన్ అనేది వాడి చేతిలో ఉంటుంది. ఒక బటన్ నొక్కితే వెహికల్ ఆగిపోతుంది, అలాగే ఒక బటన్ నొక్కితే వెహికల్ పరిగిస్తుంది అనమాట. అలా ఒక క్రాష్ ఒకసారి గుద్దుకునేసరికి వాడు ఆపేసాడు, రేసు స్టార్ట్ చేశాడు అనుకోండి. మళ్ళీ రేస్ అయిపోయింది. అలా 2 ల్యాప్స్ అయిపోయిన తర్వాత వెహికల్ తో పాటు రమ్మంటే మనం వెహికల్ వదిలి స్ట్రైట్గా ఊపుకుంటూ వెళ్తున్నాం. వాడు కాదు బాబు వెహికల్ తో పాటు రా అని చెప్పి మళ్ళీ వెళ్ళి కూర్చుని వెహికల్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ కెమెరా నుంచి చూస్తుంటే ఒక టైప్ ఏమంటారు, స్పైడర్ మ్యాన్ సినిమాలో గూస్ బంప్ సీన్ వస్తుంది అనమాట. కెమెరాలో చూస్తుంటే తెలుస్తుంది, కానీ ఆ రేస్లో ఎక్స్పీరియన్స్ చేస్తుందని చెప్పి అది వేరే ఎక్స్పీరియన్స్. కెమెరాలో విజువల్స్ చూస్తుంటే అది వేరే ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది, ఒక డిఫరెంట్ వైబ్ ఇచ్చింది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో ఎప్పుడైనా మూడు బాగాలేదు, చిల్ అవ్వాలంటే ఇంకా చిల్ అవుట్ ప్లేస్ ఇదే అనమాట. అలా రేస్ పూర్తయిన తర్వాత కార్డ్స్ అన్ని ఒక ఎండ్ పాయింట్కి చేరుకుంటాయి అనమాట. ఒక లైన్లో, ఒక ఆర్డర్లో, సేమ్ ప్యాటర్న్. అండ్ అలా రేస్ అయిపోయిన తర్వాత అందరూ ఒక ఫీలింగ్తో, ఒక హ్యాపీ ఫేసెస్తో బయటకు వచ్చి వీడియో నాకు డాష్ ఇచ్చినాడు. అలా ఎవరిని డాష్ ఇచ్చాడు, ఎవరిని క్రాస్ చేశాడు, ఎవరెవడు తోపని మాట్లాడుకుని ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఎవరి రికార్డ్ ఎంతో, ఎవరి ల్యాప్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేశాడో, ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్తో చూసుకుని అది ఫోటో తీసుకుని ఒక చిన్న ఫోటో షూట్ చేయాలంటే చేయకపోతే మన డే ఫినిష్ అవుతుందిగా. ఇంత దూరం వచ్చాక, ఇలాంటి ప్లేస్కి వచ్చాక మావాడు ఇంకా మాస్క్ కూడా తీయలేకపోతున్నాడు, ఆ జోన్లో బయటకు రాలేకపోతున్నాడు అనమాట. సాయిగాడు తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మాత్రం తగ్గకుండా డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. రెడీ. ఫెంటాస్టిక్. ఓ దట్స్ ఇట్. జస్ట్
ఐ వాంట్ దట్. ఇంకా చాలా ఫుటేజ్ ఉందన్నమాట. నేను చాలా ట్రిమ్ చేసి దీన్ని ఇంతకు తీసుకొచ్చాను అనమాట. నేను యాక్చువల్లీ మర్చిపోయాను హెల్మెట్ మీద కెమెరా ఉన్న విషయం మర్చిపోయి, నేను అలా రికార్డ్ అవుతుందన్న విషయం మర్చిపోయి దాన్ని పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఒక 16 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయిందనమాట. దాన్ని ట్రిమ్ చేసి ఎడిట్ చేసి ఒక 6 మినిట్స్ ఆర్ 5.5 మినిట్ అవుట్పుట్ తీసుకొచ్చాను. ఎన్ని ఫోటోలు దిగినా అది తీరట్లేదు అనమాట. ఆ ఎనర్జీ ఆగట్లేదు. ఒక రెడ్ బుల్ తాగితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది చేసే ఆ ఫీల్ వస్తుంది. మా వాడు కూడా కొంచెం చాలా ఎక్సైట్ ఫీల్ F1 రేసర్లా ఫీల్ అవుతున్నాడు. నేను కూడా అంతే అనుకోండి. సో F1 రేసర్లా ఫీల్ అవుతున్నాడు. నేను కూడా అంతే అనుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I will with kid to see in the next video. Signing up.